ఇంట్లో అందరికీ నిజం చెప్పేస్తానని మైథిలికి వార్నింగ్ ఇచ్చిన సాకేత్. వారసురాలు సీరియల్ ఆగస్టు 5వ ఎపిసోడ్లో ఏం జరిగిందో పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. కైలాసనాథ్ నేను డబ్బులు ఇచ్చి సౌదామిని మీద హత్య ప్రయత్నం చేయించానని ఒప్పుకుంటాడు. ఎందుకిలా చేశారు అని హరిశ్చంద్ర అడుగుతాడు. సౌదామిని కూడా అడుగుతుంది. హరిశ్చంద్రకి నాగేంద్ర మీద కోపం రావడం కోసమే ఇదంతా చేశాను అంటాడు. నాగేంద్ర ప్రసాద్ మీద అంత నింద వేయడానికి ఇంతలా దిగజారాలా అని హరిశ్చంద్ర అంటే, అవును దిగజారుతాను. ఎందుకంటే నువ్వు నాగేంద్రని వెనకేసుకొస్తున్నావు. ఆ నాగేంద్ర వల్ల మేము సర్వం కోల్పోయాము. చచ్చిన శవంలా ఉన్న మా కూతుర్ని చూసుకుని మేమెంత బాధపడుతున్నామో మీకు తెలీదా? ఇంత బాధ మిగిల్చిన వాణ్ణి నువ్వు అభిమానిస్తూ ఉంటే నేనెలా ఊరుకుంటానని కైలాసనాథ్ అంటాడు. నువ్వు వాడికి ఆస్తి ఇవ్వాలనుకుంటే మేము ఊరుకోను అంటాడు. నా దృష్టిలో ఆ నాగేంద్ర ప్రసాద్ ఒక దుర్మార్గుడు. సౌదామిని మీద కావాలని అలా చేయలేదు. సౌదామిని నా భార్య అంటే నా ప్రాణం. నా కొడుకుకి తల్లి లేనిదని చేయాలని అలా చేయలేదు. కేవలం వాడి మీద ఆ నింద వేయడానికే అలా చేశానని, నా భార్యని చంపుకోవడానికి కాదని కైలాసనాథ్ అంటాడు. వాళ్ళు మా దరిదాపుల్లోకి కూడా రావడానికి వీల్లేదని కైలాసనాథ్ చెప్పి, నువ్విది అర్థం చేసుకుంటే మంచిది బావా అని హరిశ్చంద్రతో చెప్తాడు. అప్పుడే అందరూ సంతోషంగా ఉంటారు. లేకపోతే ఇంట్లో రోజుకొక అల్లకల్లోలం జరుగుతుందని నువ్వే ఆలోచించుకో అని కోపంగా చెప్పి లోపలికెళ్ళిపోతాడు. మరో సీన్లో నాగేంద్ర దగ్గరికి మైథిలి వస్తుంది. ఇంట్లో జరిగిందంతా వివరంగా చెప్తుంది. ఆ కైలాసనాథ్ ఒక ఊసరవెల్లి లాంటివాడు. ఎక్కడికక్కడ రంగులు మారుస్తాడని నాగేంద్ర అంటాడు. ఎలాంటి వాళ్ళనైనా తన దారికి తెచ్చుకుంటాడు అంటాడు. అంత పెద్ద నేరం చేసినా కూడా ఎవరూ ఏమీ అనకుండా చాలా తెలివిగా, ఎంత తెలివైన ఆలోచన చేశాడో. వాణ్ణి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా ఏమీ చేయలేకపోయామని మైథిలి అంటుంది. ప్రతిదీ తనకు అనుగుణంగా మార్చేసుకుంటున్నాడని నాగేంద్ర అంటాడు. అయినా సరే ఆ రోజు ఆ వీడియో ఎవ్వరికీ చూపించను, దానివల్ల చెడ్డ పేరు వస్తుందని ఆగిపోయావుగా అని నాగేంద్ర మైథిలిని అడిగితే, నీ మీద కేసు పెడతానని అత్త కైలాసనాథ్ మావయ్య బయలుదేరేసరికి నాకేం చేయాలో అర్థం కాకే ఆ వీడియో హరిశ్చంద్ర పెద్దానికి చూపించానని మైథిలి అంటుంది. ఆ సమయంలో అంతకు మించి నాకే మార్గం కనిపించలేదని మైథిలి అంటుంది. మనమేమీ చేయలేకపోయినా కూడా ఆ వీడియో వల్ల నీ మీద పడ్డ నింద చెరిగిపోయింది కదా. నువ్వు ఆ తప్పు చేయలేదని రుజువయిందిగా. ప్రస్తుతం అది చాలు అంటుంది మైథిలి. అలా చేసినంత మాత్రాన సౌదామినికి నా మీద కోపం పోలేదుగా అని నాగేంద్ర అంటూ ఉంటే, కనీసం ఆ హత్యానేరం నువ్వు చేయించలేదని తెలిసింది కదా. నువ్వే చేయించావని నమ్మితే నీ మీద కోపం ఇంకా పెరిగేది. ఇప్పుడు నీ ప్రమేయం లేదని తెలిసింది కాబట్టి ఎంతో కొంత మేలు జరిగినట్టే ఉంటుందని మైథిలి అంటుంది. నువ్వు చెప్పింది నిజమే అంటాడు నాగేంద్ర. ఇక నుంచి హరిశ్చంద్ర పెదనాన్న కూడా అంత ఈజీగా కైలాసనాథ్ మావయ్యని నమ్మడు. అన్నీ ఆలోచించే చేస్తాడని మైథిలి అంటుంది. మన రెండు కుటుంబాల కలయిక కోసం ఇదంతా చేస్తున్నానని, తొందరలోనే కలుస్తామనిపిస్తుందని మైథిలి అంటే, కొంచెం జాగ్రత్తగా ఉండని నాగేంద్ర చెప్తాడు. మరో సీన్లో కైలాసనాథ్ జరిగిందే తలుచుకుని రగిలిపోతూ ఉంటాడు. అసలు ఆ వీడియో ఎక్కడి నుంచొచ్చింది? ఎవరంత ప్రత్యేకంగా చేశారు? ఇది నన్ను అందరి ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నమా? నాగేంద్ర ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నమా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే చందన దగ్గరకొచ్చి, మీరు అడిగినట్టే నాన్న ఫోన్ చెక్ చేశాను. ఆ వీడియో ఎవరి దగ్గర నుంచి వచ్చిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అది మైథిలియే పంపించింది అనగానే నిజంగానే కైలాసనాథ్ షాక్ అవుతాడు. ఇది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటుంది చందన. నాన్న కూడా కావాలనే ఇది హైడ్ చేశాడు, ఎవరికీ తెలియనివ్వలేదని చందన అంటుంది. అసలు మైథిలికి నా వీడియో మీ నాన్నకి పంపించడం వల్ల లాభం ఏముంది అని కైలాసనాథ్ అంటాడు. అసలు ఆ ఆలోచన ఎందుకొచ్చింది? కుటుంబంలో ఏమైనా గొడవ రేపాలని చూస్తుందేమో అని చందన అంటే, అలా చేసేదే అయితే మన కుటుంబంతో ఇంతలా కలిసిపోదు. సాకేత్ తన మెడలో 3 ముళ్ళు వేసినప్పుడే తెంచి పాడేసేది. అలా కాకుండా సాకేత్ని తన భర్తగా భావించి అందరితోని స్నేహంగా ఉంటుంది. ఇంకా ఏదో బలమైన కారణమే ఉందని కైలాసనాథ్ అంటాడు. అంతకుముందు ఆ డిటెక్టివ్ చెప్పినట్టు మైథిలి, ధరణి ఇద్దరూ ఒకటేనేమో అంటాడు. మనం అనుమానం దగ్గరే వదిలేశాం. ఈ రోజు జరిగిన గొడవతో అది నిజం అనిపిస్తుందని కైలాసనాథ్ అంటాడు. ఒక్కసారి ఆలోచించు. నన్ను దోషిగా నిలబెట్టడానికి ఆ వీడియో తీసుండదు. ఎందుకంటే మైథిలి ఇంట్లో అందరితోని కలిసిపోవాలనుకుంటుంది.
మైథిలి కేవలం నాగేంద్ర ప్రసాద్ కూతురు ధరణి కాబట్టే నాగేంద్ర మీద నింద పడకూడదు అనుకుంది కాబట్టి, నాగేంద్రని ఒక నిర్దోషిగా సౌదామిని వాళ్ళు చూడాలనుకుంటుంది కాబట్టే ఇదంతా చేసింది అంటాడు. నిజమేనా అని చందన అంటే, ఒకసారి డిటెక్టివ్కి ఫోన్ చేద్దామని వాళ్ళు ఫోన్ చేస్తారు. నువ్వు ఖచ్చితంగా నాగేంద్ర ఇంట్లో చూసింది ధరణినా అంటే, మీరు ఎన్నిసార్లు అడిగితే నేను సమాధానం చెప్పను. కావాలంటే మీరు ఇచ్చిన డబ్బులన్నీ రిటర్న్ చేసేస్తాను. అంతేగాని నా వృత్తిని అనుమానించకండని అతను అంటాడు. ఆ అమ్మాయి ఖచ్చితంగా నాగేంద్ర ప్రసాద్ కూతురు ధరణియే అంటాడు. నేను ఎన్నో రోజులు ఈ ప్రొఫెషన్లో ఉంటున్నాను. మనుషుల మాట తీరు, హావభావాల బట్టి వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ నేను కనిపెట్టగలను. ఆ రోజు నేను నా కళ్ళతో చూసిన దాని ప్రకారం వాళ్ళ మధ్య తండ్రి కూతుర్ల బంధమే ఉందని ఆ డిటెక్టివ్ అంటాడు. నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఆ అమ్మాయి నాగేంద్ర ప్రసాద్ కూతురు ధరణియే అంటాడు. ఇంకా నమ్మకపోతే నేనేమీ చేయలేనని ఫోన్ పెట్టేస్తాడు. ఆ డిటెక్టివ్ ఇంత పక్కాగా చెప్తున్నాడంటే మైథిలియే ధరణి, ఆ విషయంలో డౌటే లేదని కైలాస్నాథ్ అంటాడు. మరిప్పుడు ఏం చేద్దామని చందన అంటే, మనకు ఆ విషయం తెలిసింది కాబట్టి అది ఇంట్లో వాళ్ళకి తెలిసేలా చేయాలి అంటాడు. అయితే ఈ విషయంలో ప్రస్తుతం మీరు సైలెంట్గా ఉండండి. ఇప్పటికే నాన్నకి మీ మీద కోపం వచ్చింది, సీరియస్గా ఉన్నారు. పక్కా ప్రూఫ్స్తో మైథిలి ధరణి అని అందరి ముందు నేను నిరూపిస్తాను అంటుంది చందన. మరో సీన్లో మైథిలి సాకేత్ దగ్గరికి వచ్చి, ఈరోజు ఆఫీస్కి లంచ్ తీసుకురమ్మంటారా అని అడుగుతుంది. ఈ మధ్య నీకు డేట్లు గుర్తులేదేమో అని, ఈరోజు డేట్ 27 అని చూపిస్తాడు. అందులో ఏముంది అంటుంది మైథిలి. ఈ రోజుతో నా మెడిసిన్కి 6 నెలలు పూర్తవుతుందిగా అంటాడు. నువ్వు హాస్పిటల్కి వచ్చి టెస్టులు చేయించి హెల్దీగా ఉన్నాను అని ప్రూఫ్ చేసుకోవాలి అంటాడు. ఈ మెడిసిన్ మార్కెట్లోకి వచ్చేసినట్టు అవుతుంది అంటే, మరి నువ్వు అనుకున్నట్టు విజయం సాధించినట్టేగా అని మైథిలి అంటుంది. అవును, ఈ రోజుతో నాకు విజయం వస్తుంది, నీకు ఓటమి మిగులుతుందని సాకేత్ అంటాడు. అర్థం కాలేదు అని మైథిలి అంటే, ఒక్కసారి నీ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ వచ్చేసాక, నువ్వు హెల్దీగా ఉన్నావని తేలిపోయాక నీతో నాకు కానీ నా కంపెనీకి కానీ అవసరం ఉండదు. నీ నాటకం బయట పడిపోతుంది. నువ్వే అసలు ధరణి అని అందరికీ తెలిసిపోతుందని సాకేత్ అంటాడు. కలకాలం ఇంట్లో ఉండిపోయి ఎప్పటికీ నా భార్య స్థానంలో వెళ్ళిపోదామనుకున్నావేమో. నీకెప్పుడో చెప్పాను కదా, ఈపాటికే నువ్వు ప్రిపేర్డ్గా ఉండాలిగా అంటాడు. నువ్వు ధరణి అన్న విషయం బయట పెట్టేస్తాను అంటాడు. ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంట్లో అందరూ ఉండగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈరోజు మన మెడిసిన్ హ్యూమన్ రైట్స్ పీరియడ్ ముగిసిపోయింది అంటాడు. ఈరోజు మైథిలికి టెస్టులు చేయించబోతున్నాను. తను హెల్దీగా ఉందని రిపోర్ట్స్ వస్తే మన మెడిసిన్ మార్కెట్లోకి వచ్చేసినట్లే అని సాకేత్ చెప్పగానే అందరూ సంతోషపడి సాకేత్కి కంగ్రాట్స్ చెప్తారు. ఈ రోజు కోసమే కదా నువ్వు ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్నావు అని సౌదామిని కూడా అంటుంది. అవును, నేను ఓడిపోవాలనుకున్న వాళ్ళ మీద విజయం సాధిస్తున్నానని, నన్ను నమ్మించి మోసం చేయాలనుకునే వాళ్ళకి ఈ రోజుతో గుణపాఠం చెప్పబోతున్నానని మైథిలిని చూస్తూ సాకేత్ అంటాడు. ఇక మా అందరికీ చాలా సంతోషంగా ఉందని అందరూ అంటారు. నువ్వు గెలుపు సాధించబోతున్నావు, మైథిలికి కృతజ్ఞతగా ఉండని హరిశ్చంద్ర అంటాడు. ఒకసారి మెడికల్ టెస్టులన్నీ పూర్తయ్యాక మైథిలితో మనకి అవసరం తీరిపోయినట్లే అని సాకేత్ అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావురా, తనిప్పుడు నీ ఎంప్లాయ్ కాదు, నీ వైఫ్ అంటాడు హరిశ్చంద్ర. నీ భార్యగా తన అవసరం నీకు జీవితాంతం ఉంటుంది అని హరిశ్చంద్ర అంటాడు. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నానని బయలుదేరుతూ మైథిలి, నువ్వు టెస్టుల కోసం హాస్పిటల్కి వచ్చేయని మైథిలికి చెప్పి అక్కడి నుంచి సాకేత్ వెళ్ళిపోతాడు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.